ఇంకా అక్కడి నుంచి దూకాక ఇదంతా జరిగింది. మీతో పాటు ఎంతమంది బయటకు వచ్చారు? మాతో పాటు 8 మెంబర్స్ వచ్చారు. ఈ డోర్లో, బ్యాక్ సైడ్ డోర్లో ఒక 2-3 వచ్చారు. బస్సు డ్రైవర్ కానీ ఆ యొక్క క్లీనర్ కానీ ఏమైనారో మీకు తెలియదు? అసలు తెలియదు. ఒక్కసారిగా ఆ సమయంలో ఏం జరుగుతుందో మీరు ఆలోచించలేని పరిస్థితి ఉంటుంది. చాలా నిద్రావస్థలో ఉంటారు, ఎందుకంటే 3 గంటల ప్రాంతంలో అంటే చాలా గాఢ నిద్రలో ఉంటారు. ఆ సమయంలో ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎట్లా అలర్ట్ అయ్యారంటారు? అలా టైం అంటే ఆల్రెడీ చెప్పారు సార్, ఫైర్ స్టార్ట్ అయింది, ఫ్రంట్ డోర్ ఓపెన్ అవుతలేదు, ఫ్రంట్ డోర్ ఓపెన్ అవ్వలేదు. ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా నాకు తెలిసి ఆల్మోస్ట్ మేము కూడా ఇదనుకున్నాను, ఫిక్స్ అయ్యాం. ఇంక ఒక ఛాన్సెస్ ట్రై చేద్దాం అని చెప్పి ఆ డోర్ పగలగొట్టి, అది 2-3 టైమ్స్ పగలలేదు. తర్వాత గట్టిగా పగలగొట్టిన తర్వాత పగిలింది. అక్కడ ఎవరో టయానికి ఒక అతను ఉన్నాడో, చిన్నపిల్లల్ని అందించాను, నేను మా వైఫ్ దూకేసాము. ముందు తన ఇది నెట్టేశాను, తర్వాత నేను దూకాను. వాళ్ళ కోసం చూశాను, బ్యాక్ సైడ్ చూస్తే వాళ్ళు ఆల్రెడీ ఆల్మోస్ట్ మొత్తం. మీ వాళ్ళు ఇంకా ఎవరున్నారు లోపల? మా బ్రదరు, వాళ్ళ వైఫ్, పిల్లలు ఇద్దరు. వాళ్ళ పిల్లలు వాళ్ళు పూర్తిగా లోపలే ఉండిపోయారు. ఉన్నారండి. వాళ్ళు దిగి వచ్చే లోపల లేట్ అయిపోయింది. డ్రైవర్ అలర్ట్ చేసి ఉంటే ఈ యొక్క ప్రమాదం తప్పేదంటారా? 100% తప్పేదండి. అతను డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఇంత ప్రమాదం జరిగింది. మరి ఇక్కడ ఈ యొక్క బస్సులో ఆహుతి అయిన వారికి సంబంధించిన బంధువులు కూడా ఉన్నారు, వారి యొక్క ఫోటోలను కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటంటారు, మీ వాళ్ళు ఎవరున్నారు లోపల? మా బామారిది భార్య, వాని 2 పిల్లలు హైదరాబాద్ టు బెంగళూరు రిటర్న్ బయలుదేరినారు. దీంట్లో అనుకోకుండా ఇట్లా ఇంత అన్యాయంగా జరిగింది ఇది పని. ఇది మీరు చూపిస్తున్న ఫోటో ఎప్పుడు? నిన్నటిది హైదరాబాద్లో. మా బామారిది భార్య, పిల్లలు 2, అతను బోటు డ్రైవరు. మొత్తం నలుగురు దీంట్లోనే ఉన్నారు. పైన దాంట్లో అట్లనే బయటికి రాలేదు. ఇంకా ఎప్పుడు లాస్ట్ గా మాట్లాడారు? నిన్న మాట్లాడినాడు. ఇట్లా టూర్కి వచ్చినాం, బెంగళూరు టు హైదరాబాద్ వచ్చినాము. హైదరాబాద్లో పిల్లలతో ఫ్యామిలీతో వచ్చినాము. మళ్ళా రేపు ఎల్లుండో పొద్దున బావ అన్నాడు. వాడు రాత్రి బయలుదేరినాడు. అనుకోకుండా ఇంత ఘోరంగా జరిగింది. ఇది వచ్చేసి డీడీ రిజిస్ట్రేషన్ ఉంది. ఎక్కడ బండి ఎక్కడ రిజిస్ట్రేషన్ ఉన్నాయి నాకు అర్థం కావడంలే. ఫిట్నెస్ ఉందో లేదో తెలియదు. ఏం దీనికి అసలు ఫిట్నెస్ ఉందో లేదో తెలియదు. అసలు పర్మిషన్ లెట్టిస్తుంది గవర్నమెంట్, నాకు అర్థం కావడం లేదు. పర్మిషన్ ఫిట్నెస్ మన స్టేట్ గవర్నమెంట్ ఫిట్నెస్ డీడీ రిజిస్ట్రేషన్ ఉంది. ఇది అసలు స్లీపర్కి పర్మిషన్ ఉందా లేదా, స్టేట్లో ఎఫ్సి ఉందా లేదా, ట్యాక్సీలు కడుతున్నారు లేదా, ఇది బండి వాళ్ళ విచిత్రంగా చేస్తున్నారు. ఇది అంటే మీరు కూడా ట్రావెల్స్ రన్ చేస్తున్నారని నాకు అర్థమవుతుంది. మరి మీకు పూర్తి సమాచారం తెలుసు కదా, డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం ఏ విధంగా ఉండొచ్చని మీరు అంచనా వేస్తున్నారు? డ్రైవర్ అన్నప్పుడు నిర్లక్ష్యం ఉంది. ఫస్ట్ అలర్ట్ చేయాలి, అందరినీ ప్యాసింజర్లు దింపాలి. ప్యాసింజర్లు దింపకుండా అతను వెళ్ళిపోయినట్టున్నారు. డ్రైవర్లు 2 డ్రైవర్లు ఉంటారు. దీనికి ఇంత పెద్ద వెహికల్కి 2 డ్రైవర్లు ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోయినారు, వాళ్ళ సేఫ్టీ చూసుకొని పోయినారు. ప్యాసింజర్ల గురించి పట్టించుకోలేదు. ప్యాసింజర్లు పట్టుకుంటే పిల్లలు ఇంతమంది చనిపోరు దీంట్లో. అయితే 2 చిన్నపిల్లలు ఉన్నారని? మా బామారిది పిల్లలు ఇద్దరు మా బామారిది పిల్లలు, వాళ్ళు 2 నలుగురు లేరు. హాస్పిటల్ దగ్గర కూడా పోయి చూసొచ్చినా ఎక్కడ ఎవరు లేరు. 11 మంది సేవ్ అయినారు అంటున్నారు, లేరు కదా? లేరు. దాంట్లో ఈ అబ్బాయి ఉన్నాడు, రమేష్ అని, ఇప్పుడు వచ్చిన అబ్బాయి. ఇంకా మిగతా వాళ్ళు లేరు. 22 మంది లేనట్టున్నారు. మరి అంటే డ్రైవర్ తప్పిదం ఏ విధంగా ఉంటుంది, ఏ స్థాయిలో ఉంటుంది అనేది అర్థమవుతుంది అంటారు? అదే ఇప్పుడు పర్మిషన్లు ఇట్లా దీనికి ఫిట్నెస్లు, ట్యాక్సీలు, ఇది డీడీ రిజిస్ట్రేషన్ ఉంది. ఏపీ రిజిస్ట్రేషన్ కాదు వెహికల్, ఇది టీఎస్ బండి కూడా కాదు. ఢిల్లీ రిజిస్ట్రేషన్కి ఫిట్నెస్కి ఇక్కడ పర్మిషన్ లేదు. ఏపీ తెలంగాణలో పర్మిషన్ లేనందుకు వేరే స్టేట్లో వచ్చి రిజిస్టర్ చేసుకుంటున్నారు దీనిని. యాక్చువల్ పర్మిషన్ లేదు. ఇది స్లీపర్కే పర్మిషన్ లేదు దీనికి. దానికి మళ్ళీ గవర్నమెంట్ ఏం చేస్తుందేమో, ఇటువంటి దానిలో పర్మిషన్ మన స్టేట్లో తిప్పుతున్నాయి ఈ బండ్లు. ఇది మనం చూసుకున్నట్లయితే డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు పూర్తిగా యొక్క ట్రావెల్ సంబంధించిన యాజమాన్యం మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క బస్సు రిజిస్ట్రేషన్ ఢిల్లీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా లేని పక్షంలో ఇక్కడ యొక్క ఢిల్లీలో ప్రాంతంలో బస్సులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇక్కడికి వచ్చి ఎన్ఓసి తీసుకొని పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ ట్రావెల్స్ని రన్ చేస్తున్నారు. యొక్క తెలంగాణ కానీ యొక్క ఏపీకి సంబంధించిన రిజిస్ట్రేషన్, కర్ణాటకకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే లేదు. అటువంటిది యొక్క ఫిట్నెస్ లేకపోవడం వలన ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈ యొక్క బస్సులో కొన్ని ప్రికాషన్స్ కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఏదైతే మంటలు చెలరేగుతున్న సమయంలో వారిని ఏ విధంగా కాపాడాలనే
ఒక ఉద్దేశంతో ఏదైతే మొదటగా సంబంధించిన ఆ యొక్క ప్రికాషన్స్ కూడా తీసుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఘోర ప్రమాదం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క బాధితుడు కుటుంబ సభ్యులు చెప్తున్న దాని ప్రకారంగా ఆ యొక్క బస్సులో వారికి సంబంధించిన బావమర్ది వాళ్ళ చెల్లెలు 2 పిల్లలు అవుతైనారు అని చెప్తున్నారు. మొదటగా యొక్క ప్రత్యక్ష సాక్షితో మాట్లాడినప్పుడు కూడా అతను అయితే తప్పించుకోగలిగాడు. అతని భార్య ఈ యొక్క అద్దాలను బ్రేక్ చేసి బయటకు వచ్చారు తప్ప వారికి సంబంధించిన వాళ్ళ అన్న వాళ్ళ వదిన అయితే పూర్తిగా ఈ యొక్క బస్సులోనే ఉండిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ యొక్క బస్సులో చెలరేగిన మంటలకు ఆహుతి అయిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద పూర్తి స్థాయిలో ఈ యొక్క ఘోర రోడ్డు ప్రమాదం జరగడానికి ఈ యొక్క డ్రైవర్ యొక్క నిర్లక్ష్యమే కారణమంటూ ఇక్కడ ఉన్న బాధిత బంధువులు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క ట్రావెల్స్ యాజమాన్యం ఇప్పటిదాకా స్పందించలేని పరిస్థితి. డిఐజీ మనతో మాట్లాడేటప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు క్లీనర్ మాత్రమే అదుపులో ఉన్నారు. ఒక డ్రైవర్ అదుపులోకి వచ్చిన తర్వాత పూర్తిగా సమాచారం అందుతుంది. వారైతే ఈ యొక్క బస్సులో ఎటువంటి ప్రికాషన్స్ లేకపోవడం వలన యొక్క మంటలని చిన్న వాటర్ బాటిళ్లతో ఆర్పే ప్రయత్నం చేశారే తప్ప పూర్తి స్థాయిలో యొక్క ప్రయాణికులను అలర్ట్ చేసి ఉంటే, అద్దాలు పగలగొట్టి ఉంటే ఈ యొక్క ప్రాణ నష్టం జరిగేది కాదంటూ ఈ యొక్క ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, బస్సులో ప్రయాణించిన వ్యక్తులు కావచ్చు, బాధితులు కావచ్చు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద జరగాల్సిన ఘోర ప్రమాదం అయితే జరిగిపోయింది. 20 మంది దాకా ఈ యొక్క ప్రయాణికులైతే ఈ యొక్క మంటలకు ఆహుతి అయిన పరిస్థితి అయితే కనపడుతుంది. దీంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. పూర్తి స్థాయిలో ఈ యొక్క మంటల్లో చిక్కుకొని కాలి బూడిదైన పరిస్థితి. వారి యొక్క బాడీలను ఐడెంటిఫై చేయడం కూడా చాలా కష్టంగా ఉంది. పూర్తిగా ఈ యొక్క ట్రావెల్ సంబంధించిన యాజమాన్యం ముందుకొచ్చి ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు, వారి పేర్లు ఏంటి, వారి యొక్క అడ్రస్లు ఏంటి పూర్తిగా తెలిసిన తర్వాతనే ఈ యొక్క ప్రమాదంలో ఎంతమంది చిన్నపిల్లలు చనిపోయారు, ఎంతమంది మహిళలు చనిపోయినారు అనేది ఒక నిర్ధారణకు వస్తుంది. పూర్తిగా ఈ యొక్క డ్రైవర్ని ఇప్పటిదాకా అదుపులోకి తీసుకోలేని పరిస్థితి. ఇప్పటిదాకా ట్రావెల్ సంబంధించిన యాజమాన్యం కూడా ఇప్పటిదాకా అధికారులతో మాట్లాడలేని పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద ఉదయం 3 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున యొక్క ప్రమాదం చోటు చేసుకొని ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. లోపలికి వెళ్ళి పూర్తిగా విచారణ చేసి ఆ యొక్క బాడీలను ఐడెంటిఫై చేయడానికి కూడా పూర్తిగా సమయం పట్టే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటిదాకా 11 మంది బాడీలను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ యొక్క బాడీలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే వాళ్ళు ఎవరు ఏంటిది అనేది తెలియాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ట్రావెల్స్ యాజమాన్యము పూర్తిగా ఎంతమంది ప్రయాణికులు ఈ యొక్క బస్సులో ప్రయాణించారు, మొత్తం మీద 39 మంది ప్రయాణికులతో పాటు 2 డ్రైవర్ అసిస్టెంట్ మొత్తం 41 మంది ఈ యొక్క బస్సులో ప్రయాణించారు. అయితే ఇప్పటిదాకా ప్రాణాలతో బయటపడిన వారు 11 మంది అయితే 11 మంది బాడీలు అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ యొక్క ప్రమాదంలో ద్విచక్ర వాహనం మీద ఉన్న వ్యక్తి కూడా మరణం జరిగింది. అయితే 20 మందికి పైగానే ఈ యొక్క ప్రమాదంలో మృతి చెందినట్లుగా అధికారికంగా తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. మిగతా 9 బాడీలను కూడా పూర్తిగా ఐడెంటిఫై చేయడానికి విచారణ అయితే చేస్తున్నారు. అయితే బస్సులో ఎక్కిన పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే ఆ యొక్క